అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో దిగుతూ ఉంటే వైసీపీ, వైఎస్ఆర్సీపీ సింగిల్గా బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మాత్రం రోజు రోజుకి ఇంట్రెస్టింగ్గా మారుతుందనే చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ముఖ్యంగా అడుగు పెడితే కనుక మాటల యుద్ధమైన జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రచారాన్ని హోరెత్తించేస్తున్న నేపథ్యం. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నియోజకవర్గాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం చింతలపూడి. చింతలపూడిలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది అనేది ముందుగా చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కంభం విజయరాజు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు సొంగ రోషన్. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న కంభం విజయరాజుకి సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత, ఆర్టీఓగా పనిచేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా స్థానికంగా అందరికీ ఈయన సుపరిచితులు. ఇంకా ఈయనకు సంబంధించిన ప్రొఫైల్ చూస్తే కనుక స్థానికుడు, నియోజకవర్గంలో బంధువులు కూడా ఎక్కువే. కామవరపుకోటలోని జోగడిగూడెం విజయరాజు సొంతూరు. సో ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్ క్లుప్తంగా. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు సొంగ రోషన్. ఈయనకు సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత, ఎన్ఆర్ఐ కూడా, విదేశాల్లో చదువుకొని అక్కడే స్థిరపడ్డారు. ఇంకేనికి సంబంధించిన ప్రొఫైల్ కనుక చూసే ప్రయత్నం చేస్తే కనుక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు, తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు సొంగ రోషన్. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇది అంటే చింతలపూడి నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఏలూరు లోక్సభ స్థానంలో భాగం ఇది. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి సంబంధించి మాల సామాజిక వర్గానికి 42,757 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 34,338 ఓట్లు, కాపు సామాజిక వర్గానికి 29,000 ఓట్లు, శెట్టిబలిజ సామాజిక వర్గానికి 27,652 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి 19,730 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిని సొంతం చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి వ్యూహాన్ని రచిస్తున్నారు, వాళ్ళకున్న విజయావకాశాలు ఏంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించబోతున్నారు. మణికుమార్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి కంభం విజయరాజు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సొంగ రోషన్ బరిలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఎటువంటి అంశాలు విజయాన్ని డిసైడ్ చేయబోతున్నాయి, ఎవరు గెలవచ్చనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయి ఇక్కడ గెలుపు మీద? సచిన్, ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 2,66,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. అందులోనూ ఇది ఎస్సీ సామాజిక వర్గ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009 తర్వాత దీన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మార్చారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎస్సీ సంబంధించిన ఓట్లు దాదాపు 80,000 ఓట్ల వరకు ఉంటాయి. తర్వాత కాపు సామాజిక చెందినటువంటి ఓట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ గెలుపుని డిసైడ్ చేసేది ఎస్సీ నియోజకవర్గం చెందిన అటు మాల సామాజిక వర్గం, మాది సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఓట్ని గెలుపుని డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ ఉన్నమట్ల ఎలీజా, ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. భారీ మెజారిటీతో ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే భారీ మెజారిటీ అని చెప్పుకోవచ్చు. ఆ మెజారిటీతో గెలిచిన ఆయన ఇప్పుడు 2024 ఎన్నికలకి ఆయన దూరం పెట్టింది పార్టీ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల మార్పులు చేర్పులో భాగంగా అటు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి అటు ఎలీజా మీద, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలీజా మీద, ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆరోపణలు వచ్చినాయి, అవినీతి ఆరోపణలు వచ్చినాయంటూ కూడా రిపోర్టుల్లో కూడా, సర్వేల్లో కూడా ఆయన మీద తీవ్రమైన నెగిటివిటీ రావడం కారణంగా ఆయన తప్పించి ఆయన ప్లేస్లో కొత్త అభ్యర్థి అయినటువంటి కంభం విజయరాజుకు అక్కడ వైసీపీ టికెట్ ఇచ్చారు. ఆయన ఆర్టీఓగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు దాదాపు
20-30 సంవత్సరాల పాటు ఆయన నియోజకవర్గంలో సుపరిచితులు అందరికీ ఆర్టీవీగా పనిచేశారు. అటు నుంచి ఆయన రాజకీయాల మీద ఆసక్తితో ఇప్పుడు 2020 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరోవైపు టీడీపీ నుంచి చూసుకుంటే అటు టీడీపీ కూడా కొత్త అభ్యర్థిని ఇక్కడ రంగంలో దించింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఇక్కడ కనీసం 2019 ఎన్నికల తర్వాత ఇన్ఛార్జిని కూడా ప్రకటించిన టీడీపీ 2024 ఎన్నికలకు సంబంధించి కొత్తగా అభ్యర్థిని సొంగ రోషన్ అనేటువంటి ఆయన తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఎన్ఆర్ఐ, ఇక్కడ స్థానికుడు. అదేవిధంగా ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి టికెట్ను అనౌన్స్ చేశారు. అయితే ఆయన కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరికి సంబంధించి అటు ఖమ్మం విజయరాజు వైసీపీ, ఇటు సొంగ రోషన్ టీడీపీ, వీళ్ళిద్దరికి సంబంధించి బలాబలాలు చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళిద్దరితో పాటు ఇంకొక మాట్లాడుకోవాల్సిన నాయకుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలీజా. ఆయన ఇక్కడ నియోజకవర్గంలో ఆయన్ని తప్పించి ఖమ్మం విజయరాజుకు టికెట్ ఇచ్చిన తర్వాత వైసీపీ నుంచి ఆయన వైసీపీ మీద అలకబోనారు. చాలా రోజుల పాటు నియోజకవర్గంలో కార్యక్రమాల్లో వైసీపీ చేపట్టిన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు. ఆయనకు కూడా పార్టీ కూడా ఆయన పట్టించుకోలేదు, ఆయన పక్కన పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో వైసీపీ మీద అనకబోనారు. క్రమేపీ తర్వాత ఆయన వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్లో చేరడంతో ఇక్కడ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన ఖమ్మం విజయరాజు మీద ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ విజయరాజును వైసీపీ నుంచి ఎవరు నిలబడ్డా సరే, విజయరాజే కాదు వైసీపీ నుంచి ఎవరు నిలబడినా సరే ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఓడించాలి అనే విధంగా కూడా ఆయన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. ఆ విధంగానే ప్రణాళికలు కూడా చేసుకుంటున్నారు. ఆ విధంగానే అటు ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు నియోజకవర్గంలో అటు వైసీపీకి చెందినటువంటి ఖమ్మం విజయరాజు అభ్యర్థి ఉన్నారు. ఆయన మీద ఇప్పుడు ఇది ఎంతో కూడా మైనస్ గా మారే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు టీడీపీకి చెందినటువంటి సొంగ రోషన్ ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్లని కనిపించలేదు, టీడీపీకి చెందినటువంటి మిగతా నేతలను కనిపించట్లేదు. ఇక్కడ సామాజిక వర్గాల విభేదాలు వస్తున్నాయంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు ఎలీజా ఏ రకంగా పనిచేస్తారు, అటు వైసీపీ నుంచి ఖమ్మం విజయరాజు ఎట్లా ఓటర్లను ఆకర్షించుకుంటారు, ఇక్కడ సొంగ రోషన్ ఏ విధంగా వాళ్ళందరూ కలుపుకుని ముందుకెళ్తారని ఒక ఆసక్తికర పరిణామాలు చూసి 2020 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని ఒక కొత్త చర్చ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చింతలపూడి నియోజకవర్గంలో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మే 13న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనేది. అండ్ జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఎక్స్క్లూజివ్గా అక్కడ ఏం జరుగుతోందనేది మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.